హలో 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 నమస్తే అండి. హలో నమస్కారం అండి. మీ పేరు? చక్రవర్తి. చక్రవర్తి గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి? ఖమ్మం నుంచి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. 26 26 4 4 87. 1987. ఏ టైంకి పుట్టారండి? 10 గంటల 15 నిమిషాలు ఉన్నాయి. ఉదయం 10 గంటల 15 నిమిషాలకి. అవునండి, కొత్తగూడెం పుట్టి. కొత్తగూడెం. సమస్య ఏంటండి? కెరీర్ ఎస్టాబ్లిష్మెంట్ ఒకటి, ప్లేస్ చేంజ్, మ్యారేజ్ అండి. 3 కావట్లేదు. కెరీర్ అనేది ఏ రంగంలో కలిసి వస్తుందో అర్థం కావట్లేదు. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. ఓకే. కొత్తగూడెం ఎక్కడండి? మామూలు యాదాద్రి ఖమ్మం జిల్లా అండి. ఖమ్మం జిల్లా కొత్తగూడెమా? రేవతి నక్షత్రం అయిందండి. మీనరాశి మీది. అవును సార్. మీనరాశి మిథున లగ్నం అయింది. అవును సార్. బాగా ఉద్యోగ స్థానం అనేది చాలా దెబ్బతిన్నది సార్ కొద్దిగా మీకు. ఉద్యోగ స్థానాల్లో చంద్ర గురువులు పాపులుగా ఉన్నారు. దానివల్ల ఉద్యోగ స్థానాధిపతి కూడా గురువు అయ్యాడు. వివాహం అండి, వివాహం అంటే కనుక కుజదోషం ఉందండి. కుజుడు వివాహ స్థానాన్ని కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. కొద్దిగా దానివల్ల వివాహం అనేది కొద్దిగా ఆలస్యం అవుతుంది. కుజుడికి సంబంధించిన దోషం ఉందన్నమాట. అంటే వివాహ స్థానాన్ని చూస్తున్నాడు, 7ని కుజుడు చూస్తున్నాడు. దానివల్ల దోషం ఏర్పడింది, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. అంటే ఫైనాన్షియల్ గా అంటే డేస్ గడుస్తున్న కొద్దిగా డెవలప్మెంట్ అనేది వస్తుంది. ఇనీషియల్ స్టేజెస్ లో కొద్దిగా డల్ గా ఉందండి. కొద్దిగా రోజులు గడుస్తున్న కొద్దిగా మీకు మంచి ఇంప్రూవ్మెంట్, డెవలప్మెంట్ అనేది బాగా కనబడుతుంది. ఇప్పుడు అంటే కనుక ఏదండి ఒకటి ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా గణపతికి నెయ్యితో దీపారాధన చేయండి. ఇంట్లో దీపారాధన చేయండి. నెయ్యితో దీపారాధన చేసి గణపతికి వడపప్పు నైవేద్యంగా సమర్పించి అది రోజు ప్రసాదంగా స్వీకరించేది. స్తోత్రాలు ఏమైనా చదువుకోండి గణపతివి. అలాగే మధ్యవేలకు ఒక నీలం పెట్టుకోండి స్వామి. మధ్యవేలకు ఒక నీలం పెట్టుకోండి. పెట్టుకుని మనీకా ఎర్నింకా అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్తే మీ స్పెసిఫికేషన్స్ చెప్తే అవి డైరెక్ట్ చెప్పేస్తాను మీకు. ఏదండి? మోటివేషనా? రియల్ ఎస్టేట్ మోటివేషన్ సెంటర్ కదా. అంటే వాళ్ళ ప్రాబ్లమ్ కి తగ్గట్టు నాకు తెలిసిన కొన్ని మెథడ్స్ చెప్పడము, రియల్ ఎస్టేట్ టిప్స్ అట్లా చేసుకోవచ్చండి. అంటే కొద్దిగా స్లోగా ఉంటుంది దానిలో గ్రోత్. రియల్ ఎస్టేట్ దానిలో ఇంకోటి అయితే బాగానే ఉంది, అది చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ లో మాత్రం కొద్దిగా స్లోగా ఉంది గ్రోత్. ఏదండి? మామూలు శ్రీశైలం అది వెళ్ళండి. శ్రీశైలం అది వెళ్ళండి, మీకు మంచి జరుగుతుంది. మ్యారేజ్ అండి? మ్యారేజ్ అయితే కొద్దిగా దోషం గట్టిగా ఉంది, కొద్దిగా స్లోగా కనబడుతుంది. ఇప్పుడైతే దశకి బలం అయితే లేదండి అంతా. టు బి ఫ్రాంక్ గా చెప్పాలండి కొద్దిగా కష్టం మీద అవుతుంది మ్యారేజ్ అనేది మాత్రం. కొద్దిగా చాలా కష్టంగా అవుతుంది కానీ కొద్దిగా స్లోగా అవుతుంది, కొద్దిగా కష్టంగా అవుతుంది. యోగము ఫెయిర్ గా చూపించట్లేదు. ప్లేస్ చేంజ్ అయితే అవుతుందండి. ఇప్పుడు అవుతుంది, బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ శని కూడా సాటర్న్ మారుతున్నాడు ట్రాన్సిట్ వచ్చే సంవత్సరం నుంచి. అలాగా కొద్దిగా బాగుంటుంది. వచ్చే సంవత్సరం మే నుంచి అలా బాగుంటుంది మీకు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. గురుగారు చెప్పినట్టు పాటించండి, మీ సమస్యకు ఖచ్చితంగా